ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ తెలంగాణ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా మనం కొంతమంది మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల దగ్గరకు వచ్చాము. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఆనాటి ఉద్యమంలో వాళ్ళు పడిన స్ట్రగుల్ ఏంటి, వాళ్ళకి ఏ గుర్తింపు లభించింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ఉప్పాడ రాధాకృష్ణ గారు, మహమ్మద్ షబ్బీర్ అహ్మద్ గారు, మణికొండ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ గారు, మీరు చెప్పండి, ఉద్యమంలో మీరు ఎన్ని సంవత్సరాలు పాల్గొన్నారు? మేడం, నా పేరు పుప్పాల రాధాకృష్ణ. ఇప్పుడు చామ్నార్ నియోజకవర్గంలో మొగల్పుర డివిజన్ అధ్యక్షుడిని నేను, టీఆర్ఎస్ పార్టీలో. అలనాడు 2001లో కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ, ఆ రోజు నుంచి మేము ఇప్పటి వరకు పార్టీలోనే ఉన్నాము. ఆ పార్టీలకు సేవ చేస్తూ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఒక ఊపు తీసుకొచ్చి మాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, కొంతమంది ఆత్మ బలిదానాలు చేసి ఈరోజు తెలంగాణను సాకారం చేసి మా కళను మేము సార్థకత్వం చేసుకున్నాం. మేమెంతో సంతోషంగా ఉంది, కొంచెం బాధ కూడా ఉంది. సంతోషం ఏంటి అంటే తెలంగాణను మేము సాధించినాము కేసీఆర్ గారి నాయకత్వంలో. ఎంతోమంది మా తోటి వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూసారు, చిలుకన చేసారు. అరే మీరు జెండా పట్టుకొని తిరుగుతారు. అప్పట్లో వేళ్ళ మీద లెక్కించేదగ్గ నాయకులమే ఉండే మేము పాత బస్తీలో. మేము జెండా పట్టుకొని పోతుంటే నవ్వే వాళ్ళు ఉన్నారు చాలామంది, రోడ్ల మీద నవ్వుతుండే. అరే తెలంగాణ పిచ్చోలా తిరుగుతారు, వస్తా ఆదరాబాయి, ఏం తిరుగుతారు, టైం అంతా వెయిట్ చేసుకుంటున్నా అని అంటుండే. కానీ మా ఆత్మ సాక్షిగా మేము ఒకటే అనుకున్నాము, సస్తే చస్తాం కానీ భావితరాలకు తెలంగాణను అందిస్తాము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాము. మేము పోయినా సరే, మా ప్రాణం పోయినా సరే, మా పిల్లలు వాళ్ళ పిల్లలన్న తెలంగాణ అనే ఒక రాష్ట్రంలో బతుకుతారనే ఒక ఆకాంక్షను మేము ఎంబడబెట్టుకొని మేము తిరిగి ఈరోజు తెలంగాణను సాధించినామండి. మీరు చెప్పండి షబ్బీర్ అహ్మద్ గారు, మీరు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు ఓల్డ్ సిటీ నుంచి అని చెప్పేసి అని అన్నారు. ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అండి? యాకుత్పుర కాన్స్టిట్యుయెన్సీ से कांटेस्ट किया मैडम. యాకుత్పుర కాన్స్టిట్యుయెన్సీ, యాకుత్పుర టీఆర్ఎస్. ఎన్ని ఇయర్స్ మీరు ఉద్యమంలో పాల్గొన్నారండి? 8,000 जो है वोट मिले मेरे को. वो फर्स्ट इलेक्शन था तो उतनी पब्लिक जब ज्वाइन नहीं करी थी, काफ़ी लोग इसमें ज्वाइन हुए बाद में. और जो ये मूवमेंट 14 साल केसीआर साहब जो मूवमेंट चलाए, फिर जो है भूख हड़ताल बैठे. जब उनकी जान जाने का जो है ना हालत थी, तो दिल्ली से जो है ना बड़े उनके लिए मालूमात करके फ़ोन आ रहे थे कि भाई कैसी इनकी तबीयत है, क्या है. तो जो है ना बड़े जस्तजू और मेहनत से उन्होंने जो है तेलंगाना को लाया. यूनिवर्सिटी के जो है ना कई बच्चे जो है ना अपने जानों की कुर्बानियाँ दिए. और जो है जगह जगह जो है ना पेन डाउन जो चला, तो सारे ऑफिसों में जो है ना पेन डाउन से पूरा काम जो है ठप हो गया. तो सारी अवाम पब्लिक जो है परेशान हो गई. उसके बाद में और हर डिस्ट्रिक्ट पे, हर सिटी में, हर जो है ना जगह पे धरने, कलेक्टर ऑफिस, बल्दिया, जहाँ पर भी हम लोग अरेस्ट हुए. यहाँ तक कि हम लोग चारमीनार पे ऊपर चढ़ गए, तो जो वहाँ से भी हमको अरेस्ट करके चारमीनार पीएस में बिठाया गया. तो हमारे कई पुलिस स्टेशनों में जो है ना केसेस बुक हुए. तो उसके बाद में जब तेलंगाना आया, तो केसीआर साहब की मेहनत, उनकी जस्तजू और वो सब उनकी जो है कोशिशों की वजह से जो 10 साल उन्होंने पावर में आके जो है ना पब्लिक के साथ जो काम किए, कई स्कीमों का जो है ना वादा करके वो पूरा किए. जो है ना कल्याण लक्ष्मी, ओल्ड एज पेंशन और भी दूसरे किसानों के लिए. तो ऐसा, और जो है सबसे बड़ा प्रोजेक्ट जो है ना जो पानी का कालेश्वरम का जो प्रोजेक्ट उन्होंने जो बनाया. तो आज जो है लाइट का प्रॉब्लम ऐसा होता था एक ज़माने में कि टीडीपी गवर्नमेंट, कांग्रेस गवर्नमेंट में हर थोड़ी देर लाइट चली जाती, लोग परेशान हो जाते. आज जो है लाइट के लिए कभी 1 मिनट भी जो है ना लाइट नहीं जाती. तो ये सब सारी चीज़ें आज अवाम याद कर रही है. और बिल्कुल कम वोटों से हम हारे, कम जो है ना सीटों से हम जो है हारे, वरना आज जो है टीआरएस की गवर्नमेंट ही होती.
और कई लोग जो है ना याद कर रहे हैं आज भी टीआरएस को कि भाई वाकई टीआरएस गवर्नमेंट अच्छी थी, उन्होंने बहुत अच्छे तरीके से चलाया केसीआर साहब ने। और पार्टी भी जो है ना कि कई लीडर्स वगैरह, कई मिनिस्टर्स, एमएलएज वगैरह भी जो है ना बहुत अच्छा काम किए। तो आज भी लोग जो है ना उनको बड़ा उसे याद करते हैं कि भाई थोड़ी सी हमारे कुछ गलतियां हैं ज़रूर और केसीआर साहब के, जो जिसकी वजह से हमारी हार हुई, वरना जो है ये हमको देखना नहीं पड़ता। आज सेक्रेटेरिएट की हालत देखिए, कई लोग आके वहाँ पर ठहर के फ़ोटो लेते हैं। तो जो है ना ऐसे कई काम जो है ना उन्होंने किया, उससे अवाम को, पब्लिक को काफ़ी सहूलतें पहुँची और कई गरीब लोगों के बच्चों की शादियाँ भी हो रही हैं और वही गवर्नमेंट के उस मदद से। और जो है कई लोगों की जो है मेडिकल सपोर्ट हो रही है, तो कई बड़े बड़े लोगों के इलाजें हो रहे हैं जिसके लोगों की जानें भी बच रही हैं। तो ये सारे जो है ना कोई छोटे मोटा काम नहीं है। और सबसे पहला जो है टीआरएस ऑफिस टैंकमेंट पे था, और कई लोग कहते हैं कि हम 2001 से है और किसी को नहीं मालूम, ये सबसे पहला ऑफिस टैंकमेंट पे था। उसके बाद सेकंड ऑफिस जो है एमएलए क्वार्टर बंजारा हिल पे डाला गया। उसके बाद में राजशेखर रेड्डी साहब के दौर में ये जगह पे दी गई पार्टी ऑफिस के लिए, तो केसीआर साहब ने वहाँ पर पार्टी ऑफिस बनाया। तो वो सारी कोशिशें उनकी जो है ना बड़ी कामयाब रही और थोड़ी से गलतियों की वजह से आज जो हमको हार हुई। और ये जो है आइंदा इलेक्शन में हम जो है इंशाल्लाह फिर से अपना पावर, अपना गवर्नमेंट हम बना के बताएंगे। जय तेलंगाना, जय जय तेलंगाना। మీరు చెప్పండి విజయ్ గారు, ఎన్ని ఇయర్స్ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? నా పేరు మణికొండ విజయ్ కుమార్. నేను యాకత్పుర జనరల్ సెక్రటరీ. నేను 2004 నుంచి ఉద్యమంలోనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీలోనే ఉన్నాను. పార్టీకే వర్క్ చేశాను. పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఇప్పటికీ అదే పాల్గొంటూనే ఉన్నాను, అదే చేస్తున్నాను. ఇప్పటికీ పార్టీలోనే ఉంటాను, పార్టీలో వర్క్ చేస్తాను. అయితే తెలంగాణ ఉద్యమంలో రాధాకృష్ణ గారు, తెలంగాణ ఉద్యమంలో మీరు 2001 నుంచి ఉన్నామన్నారు. మరి మీకు సరైన గుర్తింపు లభించిందని అనుకుంటున్నారా? గుర్తింపు ప్రజలలో బాగా ఉంది, మా పార్టీలో కూడా గుర్తింపు ఉంది. దురదృష్టవశాత్ ఏంటంటే ఇతర పార్టీల నుంచి మా పార్టీలకు జంపు జలాలాగా వచ్చి మమ్మల్ని అనగదొక్కిన నాయకులే ఎక్కువ ఉన్నారు. మా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వేరే పార్టీల నుంచి వచ్చి అధికారం కోసం, స్వార్థం కోసం, సొంత లాభం కోసం వచ్చి మా పార్టీలో ఉండి పదవులు ఆశించి, పదవులు పొంది, లబ్ధి పొంది, లాభం పొంది, పార్టీ అంటే ఒక తల్లి లాంటిది, పార్టీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకంగా వ్యవహరించి ఈరోజు అధికారంలో లేదని చెప్పి పార్టీని విడిచిపోతున్న నాయకులు, వీళ్ళు పార్టీ ద్రోహులు, దేశద్రోహులతో సమానము. వీళ్ళు పోతేనే మంచిగా అయిందని మాకు సంతోషం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి గుర్తింపు లేకుండే పార్టీలో. ఎందుకంటే వీళ్ళు వచ్చి మొత్తం పార్టీని ఆక్యుపై చేసుకురు. వీళ్ళ అనుచరులు కానీ, వీళ్ళు కానీ, వీళ్ళ అనుచరుల గణం కానీ వచ్చి మాకు పార్టీలో పదవుల దగ్గర కానీ, ఎక్కడే కానీ మాకు చెందాల్సిన, మాకు రావాల్సిన హక్కులను వీళ్ళు కాళ్ళ రాశారు. కాబట్టి వీళ్ళు వెళ్తే ఇప్పుడైనా మాకు సరైన గుర్తింపు, సరైన గౌరవం లభించి పార్టీలో మాకు ఒక గుర్తింపు ఉంటుందని మేము భావిస్తున్నాం. అయితే తెలంగాణలో మీరు మీ ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పారు. దీనికోసం ఏమేం త్యాగాలు చేశారు, లేదంటే ఏమేం కష్టాలు అసలు అనుభవించారు? మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మిమ్మల్ని వద్దని చెప్పి ఏమైనా వారించారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనొద్దని? మా కష్టాలు అంటే అన్నీ కాదు, చెప్తూ పోతే పొద్దు నుంచి రాత్రి వరకు కూడా సమయము సరిపోదేమో. ఎందుకంటే తిండి కోర్చినాం, కష్టాన్ని కోర్చినాం, ఇంట్లో పిల్లల్ని, భార్యని సరిగ్గా చూసుకోకుండా తెలంగాణ జెండా పట్టి పొద్దున పోతే రాత్రికి ఇంటికి వచ్చేతో లేదో తెలియని పరిస్థితి ఉంటే, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఏ పోలీస్ స్టేషన్లో వస్తున్నామో మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకపోతే, వాళ్ళు ఇక్కడ మొగల్పుర పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే మొగల్పుర పోలీస్ స్టేషన్లో ఉండకపోతున్నాయి, మమ్మల్ని తీసుకొని బొల్లారంలోనో ఎక్కడనో వేస్తుండే. మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. అలా ఇప్పుడు మా సోదరులు షబీర్ అలీ గారు చెప్పినట్టు ఎన్నో కేసులు బుక్ అయినాయి. కొంతమంది మీద కేసులు బుక్ కాలే, కానీ వాళ్ళు ఎంతో త్యాగం చేశారు. కేసులు బుక్ అయిన వాళ్ళే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అనడం సబబు కాదు. కేసులు బుగ్గాని వాళ్ళు కూడా మా వెన్నంట నడిచారు. మమ్మల్ని వాళ్ళు నీడలాగా ఫాలో. ఇప్పుడు చాలామంది వీళ్ళ మీద లెక్కించవలసిన వాళ్ళుండే. మేమందరం తెలంగాణ కోసం పరిగెత్తుతుంటే తెలంగాణ ఉద్యమం ఒక సిటీ కాలేజీలో, ఒకప్పుడు సిటీ కాలేజీలో ఉద్యమం ఉద్భవించింది. అలనాడు తెలంగాణ కోసం స్టూడెంట్స్ సిటీ కాలేజీలో
వాళ్ళు ఎలుగెత్తి మలిదేశ ఉద్యమం ఉంటే వాళ్ళ మీద ఫైరింగ్ జరిగింది. అలాంటి చరిత్ర ఉన్న ఘన చరిత్ర ఉన్న ఓల్డ్ సిటీ మాది. ఓల్డ్ సిటీ అంటేనే తెలంగాణ మలిదేశ ఉద్యమం గుర్తొస్తుంది. చార్మినార్ అంటేనే దేశ రాజధాని. మాకు మొత్తం ప్రపంచానికే చార్మినార్ తలమానికమైతే మా తెలంగాణకు మేము గొప్పగా భావించే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మేము జీవిస్తున్నాము. మేము తెలంగాణ కోసం మేము కొట్లాడిన క్షణము లేదు. మా ఇంట్లో శుభకార్యాలను అశుభకార్యాలను కూడా వదిలేసి కేసీఆర్ గారి పిలుపుకు సకల సమ్మె కానీ, వంట వార్పు కానీ, పెండౌన్ కార్యక్రమం కానీ, జాయింట్ యాక్షన్ కమిటీ ఏ పిలిపించినా మేము అప్పట్లో పరిగెత్తి రైలు రోకో కానీ ఇలాంటి ఫలక్నామాలో ఉప్పుగూడలో మేము రైలు రోకోలు చేసాం. రైలు రోకో చేస్తే మా మీద కేసులు బుక్ అయినాయి. అవి మొన్ననే కేసులు కూడా అయిపోయినాయి. కానీ మేము ఎంతో స్ట్రగుల్ చేసినామండి. ఏమొస్తుందో ఒక పని చేస్తే ఒక వర్తకుడే కానీ, ఒక కార్మికుడే కానీ, ఈ పని చేస్తే మాకు కూలీ వస్తుంది, ఈ పని చేస్తే నాకు ఈ లాభం వస్తుందని వాళ్ళు చేస్తారు. కానీ మేము ఉద్యమకారులము ఏ లాభం లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా ఒకటి మైండ్లో తెలంగాణ కావాలి, తెలంగాణ రావాలి, మా చావైనా సరే మా బ్రతుకైనా సరే తెలంగాణ కోసమే అని నడుం బిగించి తెలంగాణ కోసం అహోరాత్రులు ఇంట్లో కూడా పండుకునే వాళ్ళం కాదండి. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు రేపు పొద్దున షాప్స్ అన్ని బంద్ చేయాలి, దుకాణాలు బంద్ చేయాలి, తెలంగాణ బంద్ చేయాలి, మన రైలు రోకో చేయాలి, మొత్తం తెలంగాణ స్తంభింపజేయాలని ఇలాంటి పిలుపులు ఇచ్చినప్పుడు ఓ 2 రోజుల ముందు మాకు పోలీసు వాళ్ళతో వేధింపులు ఉంటుండే. అరే మెయిన్ ముఖ్య నాయకులను అరెస్ట్ చేయాలని ఇంట్లో వండుకునే వాళ్ళం కాదు. మేము ఎక్కడో గుళ్ళల్లో, ఎక్కడో సార్ వాళ్ళ ఇంట్లో, సార్ వాళ్ళు మేము అందరం కలిసి ఒక గ్రూప్గా ఎక్కడో చెట్లలో, యూనివర్సిటీలో ఇక్కడ తలదాచుకునే వాళ్ళం. అలా తలదాచుకొని మళ్ళీ ఆ బట్టలు కూడా మాకు మైల అలానే ఉంటుండే. 2 రోజులు బట్టలు విప్పకపోతుండే, అవే బట్టలతో ఉంటుండే. స్నానం కూడా చేయకుండా ఆ బోరింగ్ల దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మేము మా జాయింట్ యాక్షన్ కమిటీ అప్పట్లో ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము వాళ్ళు ఇచ్చిన టాస్క్ను నెరవేరుస్తుండే. ముఖ్యంగా మిలీనియం మార్చ్ గురించి ఎంత చెప్తే అంత తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మిలీనియం మార్చ్ కాదు, మేము ఒక దేశం కోసం మేము ఒక సైనికులుగా కదం దొక్కి ఒక పక్క దేశం సైనికులతో కొట్లాడుతున్నామా అన్న భావం ఉంటుండే. పోలీసు వాళ్ళతో కొట్లాడుతుంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటుండే. వాళ్ళు మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసారు అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని. కానీ మేము ఎంతైతే ఉక్కు పాదంతో అంచిర్రో అంతే స్పీడ్గా, ఎంతైతే వాళ్ళు అంచిర్రో అంతకన్నా రెట్టింపు స్పీడ్తో మేము పని చేసినాము. సకల జిల్లా సమ్మె కానీ, మిలీనియం మార్చిలో అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ఇప్పుడున్న నెక్లెస్ రోడ్డు మొత్తం స్టూడెంట్స్తోని మా ఉద్యమకారులతో నిండిపోయింది. అప్పుడే మొత్తం విగ్రహాల ధ్వంసం జరిగింది. మా కళ్ళ ముంగటే మేము ఉన్నాము. స్టూడెంట్స్ని మేము వారించినా కూడా వద్దన్నా వినలేదు. మొత్తం విగ్రహాలు ధ్వంసం చేసిన ట్యాంక్ బండ్ మేము ఉన్నాము. అప్పుడు మా మీద కూడా కేసులు బుక్ అయినాయి. చాలా అంటే చాలా చెప్తున్నా కదండి. మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుండే ఇక్కడికి ఏ తూటా వచ్చి మా మీద పడి మా ప్రాణాలు కోల్పోతుండో అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుండే. కానీ ఆ ఫీలింగ్ మనసులో వస్తుండే కానీ మా అంతరాత్మ ఒకటే చెప్తుండే, తూటా కాదు ఇంకేదొచ్చినా సరే ముందుకే వెళ్దాము, పోతే ప్రాణమే కదా, విధవ ప్రాణం పోతే కానీ మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. అరే మీ కుటుంబంలో ఒకరు తెలంగాణ కోసం బలిదానం చేసిన ఒక గొప్ప అనుభవం, ఒక గొప్ప పేరు ఉంటుందన్న ఒక మైండ్లో అదే కాన్సెప్ట్ పెట్టుకొని మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నాము. షబ్బీర్ అహ్మద్ గారు, మీరు చెప్పండి, ముస్లిం సోదరులని ఏ విధంగా మీరు ఉద్యమం గురించి చైతన్యపరిచారు? तेलंगाना मूवमेंट के टाइम पे ओल्ड सिटी में जब हम झंडा लेके निकले तो कई लोग हमको जो है गाली देते थे, लोग हंसते थे कि भाई ये लोग पागल हो गए, जो है कहीं का तेलंगाना, कहाँ का तेलंगाना। और ये जो है ना, जबकि इससे पहले भी ये मूवमेंट चला 69 में, तो जो है ना कुछ नहीं हो सका। कई बच्चे उस वक्त भी जाने दिए तो भी कुछ नहीं हो सका। तो आज जो है ना ये लोग सिर्फ दीवाना बना रहे हैं पब्लिक को। ये सब तेलंगाना आने वाला नहीं है। और ख़ास तौर से माइनॉरिटीज़ के लोग बड़े जो है ना दिलचस्पी के साथ में ओल्ड सिटी में रहते हुए हमारा साथ दिए, जगह जगह धरने हुए, जगह जगह जो है ना मुकामात पे जो है ना रास्ता रोको प्रोग्राम हुआ। और जो है ना मिलियन मार्च के टाइम पे भी जो है ना काफ़ी यहाँ से ओल्ड सिटी से लोग काफ़ी जो है ना वहाँ पर अटेंड करे। तो ये जो है ना सारी चीज़ें तेलंगाना लाने में बहुत ही कामयाब रही। तो इसी तरीके से जो है ना हम इसमें कामयाब रहे और बड़ी अच्छी जो है ना ये मूवमेंट चलाए केसीआर साहब ने। तो जो है ना बहुत अच्छा रहा उनका। విజయ్ గారు, మీరు చెప్పండి, మీపై ఎన్ని కేసులు బనాయించారు ఈ ఉద్యమం టైంలో?
ఉద్యమం టైంలో మా పైన కేసులు అయితే ఏం కాలేవండి. కాకపోతే ప్రతి ఉద్యమంలో ఉన్నాం కానీ కేసులు అయితే ఏం బుక్ కాలేవు. అంటే మీరు ఏమైనా మీ కుటుంబం కానీ ఎవరైనా సరే మీరు ఈ ఉద్యమంలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి అలాంటి మాటలు ఏమైనా చెప్పేవాళ్ళ? ఇంట్లో అయితే అబ్జెక్షన్ చేసేవారు. ఎందుకు వెళ్ళడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు మనకు, ఇంట్లో మన ప్రాబ్లమ్స్ మనకే ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవసరమా మనకు, పోవడం రావడం 2 రోజులు వారం రోజులు ఇంటికి రాకపోవడం ఇవన్నీ అవసరమా మనకు, వెళ్ళొద్దు అని ఇంట్లో చాలా టార్చర్ చేశారు. కానీ ఇంట్లో వాళ్ళ మాటలు వినకుండా మళ్ళీ కూడా మనం అట్లాగే పార్టీలో ఉద్యమంలో వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాము కూడా. రాధాకృష్ణ గారు మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ జాతిపితగా పేరుగాంచిన ప్రొఫెసర్ జయశంకర్ గారిని మీరు ఎప్పుడైనా కలిసారా? వారితో మీకున్న అనుభవాలు ఏంటి? తెలంగాణ అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ గారు 2001లో జలవిహార్లో జలదృశ్యంలో కేసీఆర్ గారు ప్రకటించినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు, అలనాడున్న ఎందరో మహామహా నాయకులు వారితో మేము పాలు పంచుకున్నాము, వాళ్ళతో మమైక్యమైనాము. సో ఆ జయశంకర్ గారి కార్యాచరణ, ఆయన చెప్పే విధానము మమ్మల్ని ప్రేరేపించింది తెలంగాణ వైపు. ఆయన భావజాలం మేము పుణికిపుచ్చుకున్నాము. ఆయన ఏదైతే తెలంగాణ కోసం కలగన్నారో మా పితృతుల్యులు, ఆయన పితృ సమానులు. సో ఆయన ఏదైతే మాకు దశ దిశ నిర్దేశించారో నేటికి మా మనసులలో ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి సూచన బల్లెం వల్ల గుచ్చుకొని ఉంది. మేము ఆయనను ఈనాడు మరవము. ఆయన సూచించిండు, మేము పాటించినాము. దాని ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు. ఆయన అడుగుజాడల్లో మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాము. ఇప్పటికీ ఎప్పటికీ మాకు తెలంగాణ అంటే ఇద్దరే వ్యక్తులు, జయశంకర్ గారు మరి కేసీఆర్ గారు. జీవితాంతం మేము మరణించే వరకు వాళ్ళిద్దరు భావజాలం మా గుండెల్లో ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మీరు ఇందాక చెప్పినట్టు సకల జనుల సమ్మె కానీ, రాస్తారోకో రైలు రాస్తారోకోలు కానీ, రోడ్డు బందులు కానీ, వంట వార్పు, తర్వాత మిలియన్ మార్చ్, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ కార్యక్రమాలకి మీ వంతుగా మీకు ఫండ్స్ ఎవరైనా ఇచ్చేవారా? వీటన్నిటికీ అంటే మీకు ఇవన్నిట్లో పాల్గొన్నారంటే మీకు శాలరీస్ కానీ అవన్నీ విడిచిపెట్టి మీరు తిరగాల్సింది, ఏ ఉద్యోగం లేకుండా తిరగాల్సి ఉంటుంది. సో వీటికి మీకు ఖర్చులకి ఎవరైనా ఇచ్చేవాళ్ళ పార్టీ తరఫుల నుంచి? పార్టీ తరఫు నుంచి కానీ మా ఇంట్లో వాళ్ళ తరఫు నుంచి కానీ ఎవ్వరు ఫండ్స్ కాదు కదా, ఒక చిల్లి గవ్వ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాదు, ఎందుకు తెలంగాణ కోసం మీరు కొట్లాడుతుర్రు, తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమిస్తుర్రు అని నెగిటివ్ ధోరణిలో మాట్లాడిన వాళ్ళే ఉన్నారు. ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా అనేవాళ్ళు, ఎందుకు నువ్వు అనవసరంగా తిరుగుతున్నావు, ఆ పోలీసు వాళ్ళు నువ్వు లేనప్పుడు వచ్చి ఎక్కడ పోయినా అడుగుతుండే, మాకెంతో భయం అవుతుండే, నువ్వు 2 రోజులు వారం రోజులు కనిపించకుండా ఇంట్లో ఉంటే నువ్వు బతికున్నావా చచ్చినావా అని కూడా మాకు తెలియని పరిస్థితి ఉంటుండే. అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేకుండా అండి. 2004లో 2005లో ఇలా ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ, ఇప్పుడున్నంత సెల్ ఫోన్స్ అంతగా లేకుండే అప్పుడు. సో ఆ వ్యవస్థలో మేము బతికినాం. అప్పుడు ఆ వ్యవస్థలో ఇంట్లో వాళ్ళు కూడా కంటి మీద కునుకు లేకుండా గడిపిన క్షణాలు ఉన్నాయి. ఇక ఫండ్స్ అంటారా, ఎవరి దగ్గర ఒక రూపాయి ఉండకపోతుండని మేమందరం నిరుద్యోగులమే అప్పుడు. ఇప్పుడు అతని దగ్గర ఉంటే నాకు ఇస్తుండే, నా దగ్గర ఉంటే అతనికి ఇస్తుండే, అంతే తప్ప బస్సులలో టికెట్లు లేకుండా ప్రయాణం చేసినామండి. ఎందుకంటే తెలంగాణ కోసం. పాపం అప్పట్లో ఉన్న కండక్టర్లు కానీ బస్ డ్రైవర్లు కూడా కొద్దిగా సహకరించేవారు. అరే తెలంగాణ కోసం కొట్లాడుతురు కదా అని చెప్పి కొద్దిగా మాకు సహకరించిన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉండే. సకల సమ్మె కూడా దీనికి నిదర్శనం. ఉవ్వెత్తు ఎగిసిపడింది ఈరోజు తెలంగాణ. అప్పట్లో ఉద్యమం అంటే 2 కారణాలు, 2-3 కారణాలు వేలమే లెక్క పెట్టవచ్చు. ఒకటి సకలజన సమ్మె, మహా అంటే సకలజన సమ్మె, పెన్ డౌను, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సహకరించడము, ఈ మిలియన్ మార్చు, వంట వార్పు, రైలు రోకో, రాస్తా రోకోలు, ఇవన్నీ దిగ్బంధం చేసింది. వీటికి తోడు కవులు, కళాకారులు, వాళ్ళ త్యాగము, వాళ్ళ పాటలు ఎంతో ప్రభావితం చేసినాయండి తెలంగాణ ఉద్యమానికి, స్టూడెంట్స్కి, విద్యార్థులకు. ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ జనని జయకేతం ఈ పాటను తలుచుకుంటే ఇప్పుడు కూడా రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. అందశ్రీ గారు రచించిన ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ బ్రతికున్నంత కాలం ఈ పాట మోగుతూనే ఉంటుంది మా మదిలో. ఇప్పటికీ ఆ పాట, మేము నిద్రపోయినా ఆ పాట వచ్చిందంటే నిలబడి లేచి అప్పటి ఉద్యమం మొత్తం కళ్ళం కూడా కనలాడుతుంటే, అప్పటి ఉద్యమం కళ్ళం ఉంటే ఒక షేకింగ్ వచ్చేస్తుంది మొత్తం చేతులు. అరే
అప్పుడు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం, పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు కొడుతుండే, ప్రజలు తిరస్కరిస్తుండే, కొంతమంది వేరే అపోజిట్ పార్టీ వాళ్ళు తిడుతుండే, చీకొడుతుండే, చిత్కారాలు ఉంటుండే. ఇవన్నీ గుర్తొచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఇవన్నీ గుర్తొచ్చి ఎలా అవుతుందంటే అరే ఆ రోజులే మంచిగా ఉండే, ఎంత బాగుంటుండే, తెలంగాణ ఉద్యమం కోసం మేము పాటుపడ్డాము. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఈరోజు గవర్నమెంటు మరి తెలంగాణ ఉద్యమ నాయకులకు కానీ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళకి కానీ సరిగ్గా గుర్తింపిస్తలేదు అని మా బాధ. రాధాకృష్ణ గారు, మీరు చెప్పండి. తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ కంప్లీట్ అయిన సందర్భంగా మీకు ఏమనిపించింది? అసలు 10 ఇయర్స్ ఎలా గడిచిందని అనిపించింది మీకు? 10 ఇయర్స్ కాలం రెప్ప మూచి కన్ను తెరిచే వరకు 10 ఇయర్స్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉందండి. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్న మా మదిలో ఉంది. అలాగే ప్రతి తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఉద్యమకారులు తమ అసూలు బాసిన స్టూడెంట్స్ ఉన్నారు, అసూలు బాసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్లకు గౌరవం ఇవ్వాలి ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఏదైనా పారితోషికం ఇవ్వాలి, గౌరవ వేతనం ఇవ్వాలి. తెలంగాణలో అప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేసిన నాయకులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి జీవన భృతి, గౌరవ భృతి ఇవ్వాలి. ఇస్తేనే మా కళ సాకారం అయింది, మాకు ఒక న్యాయం చేసేదని మేము భావిస్తున్నాము. ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము తెలంగాణను కొట్లాడి సాధించినాము, ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము అన్న ఒక గర్వం ఉంది. మేము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటాం. మేము ఎంతో ఘన కీర్తి గల ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ కోసం కొట్లాడినాము, తెలంగాణను మేము సాధించినాము. మేము పుణ్యజీవులము, ధన్యజీవులము అని భావిస్తున్నాము. మీరు చెప్పండి షబీర్ అహ్మద్ గారు, మీకు ఎలా అనిపించింది? 10 ఇయర్స్ అయింది తెలంగాణ వచ్చి. సో 10 ఇయర్స్ సందర్భంగా మీకు ఏమనిపిస్తుంది? 10 साल तेलंगाना के होने को है तो जो है ना काफ़ी यहाँ की आवाम खुश है, क्योंकि काफ़ी चीज़ों में हमारे को चेंजेस आए हैं। तो इसी तरह और भी सहूलतें जो है फराहम हुई आवाम के लिए, यहाँ के तेलंगाना के लिए, जो पहले नहीं था। जब मुतहदा जो है आंध्रा था तो जो है ये सहूलतें नहीं थी। तो आज जो है ना लोग याद करते हैं कि KCR साहब की कोशिश और KCR साहब की मेहनत और सारे बच्चों की जो कुर्बानियाँ, जो अपने जानों की कुर्बानियाँ दिए, उसकी वजह से आज हमको ये सहूलतें मिल रहे हैं। इसलिए जो है ना बहुत ही हम खुश हैं तेलंगाना में। మీరు చెప్పండి విజయ్ గారు, తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయిపోయింది. సో 10 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మీకేమనిపిస్తుంది? తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా పాదవలసి ఉద్యమకారులకే గుర్తింపు లేదు అన్న ఒక చిన్న బాధ ఉంది. మా పాదవలసిలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నా కూడా వాళ్ళకు గుర్తింపు రాలేదన్న ఒక బాధ తప్ప మిగిలినంతా ఓకే, సంతోషంగానే ఉంది. 10 ఇయర్స్ వచ్చి పార్టీ అయినందుకు సంతోషం ఉంది. అప్పటి మలిదేశ ఉద్యమంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్న వేళ ఆయన ఉక్కు పాదంతో తెలంగాణ వాదులను, తెలంగాణ కోసం ఉద్యమకారులు పనిచేస్తున్నారా వారిని ఉక్కు పాదంతో అణచివేసారు. ఆ రోజులు తలుచుకుంటేనే మాకు రోమాలు నిక్కబొడుచుకుంటే భయం కంపితులు అవుతాము. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా పట్టుకునే పట్టు ఎట్లుంటుండే అప్పుడు, మమ్మల్ని అరెస్ట్ చేసే విధానం కూడా. ఇప్పుడు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది కేసీఆర్ గారి దయ వల్ల అప్పుడు. కానీ అప్పుడు మాత్రము పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా పట్టుకుంటే మెడ మీద పిసికేవాళ్ళండి. మెడను ఉట్టిగా ఇట్లా పట్టుకొని మమ్మల్ని వదిలేవాళ్ళు. నడుము మీద చేయడం కానీ ఇలా మెడ మీద చేసి పిసుకుతే మేము తల్లడిల్లిపోయేవారు. అదేందండి ఇట్లా విసుకుతున్నారు అంటే వీటితో కొట్టేవారు మమ్మల్ని. అప్పుడు కొట్టకుండా కొట్టేవాళ్ళు ఇలా 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 ఇలా. మేము ఎంత కష్టాలు అనుభవించామంటే ఆ కష్టాలన్నీ తలుచుకుంటే బూట్లతో తందిన రోజులు ఉన్నాయండి మమ్మల్ని. పోలీస్ స్టేషన్లో లాకప్లలో ఒక లాకప్లో 10 మంది పడతారు అంటే చెప్తాను, 20 మందిని తోసేవాళ్ళు. అందులో తోసి మమ్మల్ని కాళ్ళతో తన్నేవాళ్ళు. మేము అవన్నీ తలుచుకుంటే ఈరోజు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, అరే మేము తెలంగాణ కోసం ఇంత కొట్లాడినాము. మేమే కాదు, మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థి లోకం గురించి చెప్తున్నాను, ఉద్యమకారుల గురించి చెప్తున్నాను. చనిపోయిన వాళ్ళ త్యాగాలను మరవలేక వాళ్ళని కూడా తలుచుకొని చెప్తున్నాను. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చినాము, మాకు ఏమొచ్చిందండి? ఇంత కష్టపడి తెలంగాణ కొట్లాడి ఎంతోమంది అసూలు బాసి తెలంగాణ తెచ్చినాం, మాకు ఏం వచ్చింది? మాకు ఏం ఒరిగింది? మా కాలము యవ్వనం అంతా వృధా అయిపోయింది కదా తెలంగాణ కోసము. ఈరోజు మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అలానే ఉన్నాం. మా బతుకులు మేము ఎట్లా ఉన్నామో అప్పుడు, ఇప్పుడు అలాగే ఉన్నాం. ఆర్థిక దుస్థితిలో అప్పుడు ఉండేవాళ్ళము, ఆర్థిక దుస్థితిలో ఇప్పుడు కూడా ఉన్నాం. మేము 1 రూపాయి సంపాదించుకోలేదు,
ఒక రూపాయి గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు, ఒక రూపాయి ఎవరు మాకు ఇవ్వలేదు. అరే తెలంగాణ నుంచి నువ్వు కొట్లాడినావు, తెలంగాణ తెచ్చిర్రు, తెలంగాణ వచ్చింది అని మమ్మల్ని ఒక్కరు గౌరవించలేదు ఈ రోజు వరకు. ఆ బాధ ఎంత ఉందంటే తెలంగాణ కోసం ఎంతైతే కొట్లాడినామో, ఎంతైతే రోధించినామో, ఎంతైతే కష్టం ఉన్నామో, చెమటను రక్తంలాగా చిందించినామో, ఈరోజు అదే చెమట రక్తం కళ్ళ నిండా ఆడుతుంది. ఎందుకంటే మేమా తెచ్చింది తెలంగాణ, మేమా కొట్లాడింది తెలంగాణ, మాకేమొచ్చిందని మేము వెనుక తిరిగి చూసుకుంటే అసూలు బాస్తున్న కళ్ళు కనిపిస్తాయి. కానీ ఆ కంటి నిండా కన్నీరు కాదు, రక్తం చుక్కలు వస్తున్నాయి, కంటికి నిద్ర పట్టడం లేదు రాత్రిపూట. మేము ఈ తెలంగాణను తెచ్చినామా అని మాకు బాధ చాలా ఉంది. ఎందుకంటే మేము తెచ్చిన తెలంగాణలో చలి చీమలు చలి చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి దూరి చలి చీమలను పారదోలినట్టు మేము కట్టుకున్న కోటలో, మేము తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులే చాలామంది ఉర్రు, వాళ్ళే లాభాలు పొందిర్రు, వాళ్ళే స్వార్థంతో స్వలాభం కోసం వాళ్ళ బంధుగణానికి లాభం చేకూర్చిండ్రు. తెలంగాణ ఉద్యమ నాయకులను ఎక్కడో మూలకు నెట్టేసారు, వాళ్ళ మీద అబండాలు మోపిర్రు, వాళ్ళను పార్టీ నుంచి వెళ్ళగొట్టే దుస్థితికి తెచ్చారు. వాళ్ళు ఎంతోమంది కళగండ్లలో కన్నీళ్లు పెట్టుకొని తల్లి లాంటి పార్టీకి దూరం అయ్యారు. ఈరోజు వాళ్ళు ఏడుస్తూ కొంతమంది పార్టీకి దూరంగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నా, అయ్యా అక్కలారా, చెల్లెల్లారా, అన్నలారా, అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే మనం సమీకృతమై సమిధలమైనమో అలాగే మళ్ళీ మనం తెలంగాణ కోసం, మనం కలలు కొన్న బంగారు తెలంగాణ కోసం మళ్ళీ మీరందరూ ఒక్కటై రావాలి, మీరందరికీ ఆ గుర్తింపు రావాలి అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికైనా పెద్దలు అందరూ కళ్ళు తెరిచి, గౌరవనీయులు మా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఒక తాటిపైకి నడిపించి కవులు కళాకారులు అందరినీ, తెలంగాణ ఉద్యమకారులను, మలిదశ ఉద్యమకారులను, విద్యార్థి లోకాన్ని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళందరినీ ఒక్క తాటిపై తెచ్చి మా గౌరవం ఇస్తే ఒక్క రోజులో తెలంగాణలో గవర్నమెంట్ టీఆర్ఎస్ ఎట్లా ఫామ్ కాదో మేము తెచ్చి చూపిస్తాము. అప్పుడు కొట్లాడినాం మేము, ఇండియా పాకిస్తాన్తో కొట్లాడినట్టు మేము తెలంగాణ కోసము ఇక్కడ పోలీసు వాళ్ళతోనప్పుడు కొట్లాడినాము, యుద్ధాన్ని చేసినాము, యుద్ధాన్ని తలపించినాము. మిలియనియం మార్చిలో అయితే మేము యుద్ధం చేస్తున్నాము అన్నంత ఒక ఊపు తీసుకొచ్చినాము ఉద్యమాన్ని. దయచేసి మేము ఒకటే కోరుతున్నాము, తెలంగాణ ఉద్యమకారుల గౌరవం ఇవ్వండి, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వండి, వాళ్ళ త్యాగాలను మరవకండి అని మేము కోరుతున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ వచ్చి 10 years కంప్లీట్ అయిన సందర్భంగా మనం కొంతమంది తెలంగాణ సమరయోధుల్ని కలుసుకున్నాము. వీళ్ళ మాటల్లో వీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, ఎలాంటి చీత్కారాలను ఎదుర్కొన్నారో, ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నారో, ఇలాంటి విశేషాలన్నీ వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకున్నాము. అయితే వీళ్ళు మాకు ఇంకా తగిన గుర్తింపు రాలేదని చెప్పేసి కూడా అంటున్నారు. సో మా అందరికీ ఇంకా తెలంగాణలో చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎటువంటి భృతి కానీ, ఎటువంటి గౌరవం కానీ ఆశించినంతగా లభించట్లేదని కూడా వాళ్ళు వాపోతున్నారు. సో ఇది ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల గురించి ఒక చిన్న స్టోరీ. కెమెరామెన్ జాఫర్తో దిలీశ్వరి, RTV హైదరాబాద్. ఎన్నో త్యాగాలు, ఎన్నో కళ్ళతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అవన్నీ ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు.